నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. జూలై 1న సుపరిపాలనకి సంబంధించి ప్రజల దగ్గరికి ఎలా వెళ్ళాలని కేబినెట్ చాలా తీవ్రంగా తీక్షణంగా చర్చించింది నిన్న. సో ఏడాది పాటు జరిగిన సుపరిపాలనలో జరిగిన అరెస్టులు, అలాగే పెట్టిన సోషల్ మీడియా కేసులు, వీటన్నిటి మీద కూడా మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారి మిర్చియాడు పర్యటన దగ్గర నుంచి మొన్న గుంటూరు జిల్లా ఇప్పుడు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జరిగిన విధ్వంసకాండ దాకా మొత్తం అవన్నీ కూడా ఏకరువు పెట్టి జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ఎక్స్పోజ్ చేసే కార్యక్రమం ఒకటి చేస్తారు. మరి సుప్రపాలనకు సంబంధించి ఏ నిర్ణయాలు తీసుకున్నారో తెలియదు. ఇంతకు మించి పెద్దగా చూపించుకోవడానికి ఏమీ లేవనే అభిప్రాయం జనాల్లో వ్యక్తమవుతుంది. ఇక రెండోది, క్యాబినెట్ మీటింగ్ జరుగుతుండగా తమ మాతృమూర్తి ఆరోగ్యానికి సంబంధించి ఆందోళనకరమైన వార్త రావడంతో అర్ధంతరంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోకముందు ఈ మలివిడత భూ సమీకరణ 44,000 ఎకరాలకు సంబంధించి మలివిడత భూ సమీకరణ సంబంధించి నిర్ణయం తీసుకున్నారా, వెళ్ళిపోయిన తర్వాత తీసుకున్నారా? దీని మీద అయితే ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. ఎందుకంటే ఆ భూ సమీకరణ భూ సమీకరణకి జనసేన అధినేత తన అంగీకారం తెలిపారా లేదా అనే దాని మీద సందిగ్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. అలాగే నిన్న జగన్మోహన్ రెడ్డి గారి కారు తీసుకెళ్లారు. ఇవాళ ఆయన ఇంట్లో వస్తువులేవో స్వాధీనం చేసుకోవటం, మరి మధ్యాహ్నం లోపల ఆయన్ని ఇక్కడుంటే ఇక్కడ తాడేపల్లిలో, లేకపోతే బెంగళూరు ఉంటే బెంగళూరులో అరెస్ట్ చేయడం, ఇది అనివార్యంగా జరిగే ప్రక్రియ. సో మొదటి నుంచి ప్రస్తావన చేస్తూనే వస్తున్నాను. డాట్స్ కనెక్ట్ చేసుకుంటోంది ప్రభుత్వం. గుంటూరు మిర్చియాడి పర్యటనలో జరిగిన విధ్వంసం, తర్వాత అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన విధ్వంసం, అండ్ ప్రకాశం జిల్లా పొదిలిలో జరిగిన విధ్వంసం, తర్వాత సత్తెనపల్లి దగ్గర గ్రామాల్లో జరిగిన విధ్వంసం. ఈ 4 విధ్వంస కార్యక్రమాలకు ఉన్న ఒక 15,000 మంది సైన్యం, విధ్వంస లక్షణాలతో కూడిన సైన్యం, వాళ్ళ పుట్టుమచ్చలు యాంటసైన్తో సహా ప్రభుత్వం జల్లెడపట్టి మరీ తీసుకొచ్చింది. డీజీపీ గారు నివేదించారు. సో 1 by 1 ఇక మొదలవుతుంది. సాధ్యమైనంత వరకు ఏంటంటే రాష్ట్రంలో పరిపాలనకు సంబంధించి ఏ నిర్ణయాలు తీసుకున్నారో, ఎటువంటి అమలవుతున్నాయో తెలియదు, కానీ ప్రజలకి జగన్మోహన్ రెడ్డి అప్డేట్స్ మాత్రం జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువగా ప్రభుత్వం ఇస్తూ వస్తుంది. వీటన్నిటికీ సంబంధించి ఈరోజు బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు జనసేన అధికార ప్రతినిధి లక్ష్మీకాంత్ గారు. నమస్కారం లక్ష్మీకాంత్ గారు. అండ్ అలాగే కారుమూరి వెంకటరెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి. నమస్కారం అండి. బండారు వంశీకృష్ణ గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్తే సార్. అలాగే సింగళూరు వెంకటేష్ గారు, సీనియర్ న్యాయవాది అండ్ పొలిటికల్ అనలిస్ట్. నమస్తే సార్. టు స్టార్ట్ విత్ బండారు వంశీకృష్ణ గారు, అండ్ ముందుగా శుభాకాంక్షలు. మీ విజయాలు, ఏడాది పాటు సాధించిన విజయాలు, అంటే సోషల్ మీడియా అరెస్టులు ఇవన్నీ కూడా కలుపుకొని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కార్ సీజ్ చేసేదాకా జరిగిన అన్ని విజయాలని ఏకరువు పెట్టడానికి జూలై 1న మీరు సమాయత్తం అవుతున్నారు. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో కమిటీలు కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే మలివిడత భూ సేకరణ సమీకరణం ఇంకా మీకే క్లారిటీ ఉన్నట్లేదు. అది ఎక్విజిషనా, పూలింగా, దాని మీద క్లారిటీ బహుశా ఇస్తారేమో. దానికి సంబంధించి కూడా ఇంతకుముందు వర్తించిన నియమాలే ఇక్కడ కూడా వర్తింప చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారట. అక్కడేమో మంత్రి నారాయణ గారు చెప్పినట్టు 19 గ్రామాల ప్రజలు, 20 గ్రామాల ప్రజలు వివిళ్ళు ఊరుతూ వాళ్ళ డాక్యుమెంట్లు తీసుకుని మరీ వచ్చి ప్రభుత్వానికి అందజేస్తున్నట్టు సమాచారం. సో ఇంతకీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సార్ అంత అర్ధాంతరంగా వెళ్ళిపోయారు? ఆయన ఉండగా తీసుకున్న నిర్ణయమా భూ సమీకరణకు సంబంధించి, ఆయన వెళ్ళిపోయిన తర్వాత తీసుకున్న నిర్ణయమా? అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను అక్కడ లేను కాబట్టి నాకు తెలియదు ఆయన ఉండగా తీసుకున్నారా, ఆయన వెళ్ళిపోయినా తీసుకున్నారా అని. కానీ మీరు ప్రభుత్వం, ఈ భూసేకరణ పార్టీ కాబట్టి భూసేకరణ మళ్ళీ పూలింగ్ చేయాలి అనేటటువంటి నిర్ణయం నిన్న తీసుకుంది కాదు, ఎప్పుడో ఒక 2-3 months నుంచి నలుగుతున్నటువంటి మాట. సో పవన్ కళ్యాణ్ గారు ఉండగా తీసుకున్నారా, లేదు తర్వాత వెళ్ళిపోయినా తీసుకున్నారా అనేది మాత్రం నాకు క్లారిటీ లేదు, బికాస్ ఐఎమ్ నాట్ దేర్. మీరు ఉండే అవకాశం లేదు, క్యాబినెట్ లో మీరు ఉండరు కదా. అవును సార్, మీ పార్టీ నుంచి మీకు సమాచారం ఉందా అని అడుగుతున్నాను నేను. అది ఎలా ఇస్తారు సార్ సమాచారం? ఎందుకు ఇవ్వకూడదు? క్యాబినెట్ ప్రజలకు సంబంధించింది, ప్రజలకు సంబంధించి మీ వ్యక్తిగతంగా తీసుకునే నిర్ణయాలు, మీ పర్సనల్ లెవెల్లో జరిగే నిర్ణయాలు కావు. 44,000 ఎకరాలు 100 గజాలు కాదు అక్కడ. 44,000 ఎకరాలు 100 గజాలు 200 గజాలు కాదు. అవును సార్, పవన్ కళ్యాణ్ గారు ఉండగా తీసుకున్నావా, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోయినా తీసుకున్నావా అనే నిర్ణయాలు చెప్పరు. నిర్ణయాలు తీసుకున్నారు, క్యాబినెట్ నిర్ణయాలు ఏవైతే తీసుకున్నారో ఈ రోజు అన్ని పారదర్శకతతో కూడుకున్న ప్రభుత్వం కదా సార్, చెబుతారు కదా సాధారణంగా. అవును సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉండగా తీసుకున్నారా లేకుండా తీసుకున్నారా అనేది విలేకరులు అడగాలి. మరి నిన్న మీ విలేకరులు అడగాల్సింది, 99 టీవీ కూడా అక్కడే ఉంటది కాబట్టి అడగాల్సింది సార్. పవన్ కళ్యాణ్ గారు ఉండగా తీసుకున్నారా, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోయినా తప్పనిసరిగా మీ సూచన పరిగణలో తీసుకొని ఈసారి జరిగినప్పుడు ఆ ప్రశ్న వేస్తాం. బట్ ప్రభుత్వంలో మీరున్నారు కాబట్టి ముందు మీరు సమాధానం చెప్పండి. ప్రభుత్వంలో ఉన్నాం సార్, క్యాబినెట్ లో లేము మేము.
మీరు నన్ను అడిగితే ఎలా సార్? మీరు అదే అక్కడే మీకు ఉన్నారు సమాచారం కాబట్టి, ఉంటుంది నిన్న కదా మీ విలేకరు క్యాబినెట్ లో అక్కడే తీసుకున్న ఉన్నారు నిర్ణయాలకు కాబట్టి, సంబంధించి నిన్న ఏం మీ జరిగినాయి విలేకరు inputs మీ అక్కడే దగ్గర ఉన్నారు ఉంటాయి కాబట్టి కదా. మీరు అక్కడ అడగాల్సి మీకు ఇన్పుట్స్ ఉంటాయా లేదా? మీకు Inputs కావాల్సిన definitely ఇన్పుట్స్ ఉంటాయి అయితే సార్. మీరు షేర్ Cabinet చేస్తున్నారు కదా నిర్ణయాలు ఏంటో వంశీకృష్ణ ఉంటాయి. గారు. పవన్ కళ్యాణ్ గారు లేకపోతే నాదెండ్ల మనోహర్ గారు ఉంటారు. ఆ తర్వాత ఇంకా దుర్గేష్ గారు ఉంటారు. వాళ్ళు ఉండుంటారు. ఓకే. సో భాగస్వామ్య సో వాళ్ళ పక్షాల తర్వాత వాళ్ళ నాయకులు భాగస్వామ్య ఒకవేళ పక్షాల ఒకవేళ కొంచెం మీ వాయిస్ లేకపోతే బిగ్గరగా వాళ్ళు కావాలండి. brief మీ చేస్తారు. వాయిస్ వినిపించట్లే సార్, Just a minute, కొంచెం ఒక్క నిమిషం అండి. మీ వాయిస్ వినిపించట్లేదు, క్లారిటీ ఉండట్లేదు. యా ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఓకేనండి, ఇప్పుడు ఓకేనండి. యా పవన్ కళ్యాణ్ గారు ఉండగానా ఆయన లేకుండా తీసుకున్నారా అనేది నేను అదే చెప్తా ఉన్నా. మీ 99 టీవీ విలేకరు నేను అక్కడే ఉండుంటారు. ఆయన క్వశ్చన్ చేయాల్సింది. మేము ప్రభుత్వంలో ఉన్నాం కానీ క్యాబినెట్ లో లేము. పవన్ కళ్యాణ్ గారు ఉండగా తీసుకున్నారా ఆయన లేకుండా బండారు తీసుకున్నారా? వంశీకృష్ణ నాకు గారికి అయితే information సమాచారం లేదు. బండారు వంశీకృష్ణ గారికి సమాచారం లేదు. అవును, నాకు సమాచారం నాకే కాదు, ఎవరికి ఉండదు. ఎందుకు ఉండదు? క్యాబినెట్ మీటింగ్ లో ఉన్న వాళ్ళకి క్యాబినెట్ డెసిషన్స్ తీసుకున్నప్పుడు మంత్రులు ఉంటారు, కొంచెం శాంతంగాను సహనంగాను వినండి. మంత్రులు ఉంటారు, వాళ్ళు బయటకు వచ్చి చెప్పినప్పుడు మీ పార్టీ వాళ్ళకి కూడా సమాచారం. ఇదేం పాజిటివ్ అంశమే కదా, ఇందులో మీరు బాధపడాల్సింది, వేదన చెందాల్సిన అంశాలు ఖచ్చితంగా పాజిటివ్ అంశమే, కాదనడం లేదు. అంటప్పుడు ఇలా పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జరిగిందా జరగలేదా వాసుదేవన్ గారు అనేది అడుగుతారండి. మీరు అడిగితే కోపం వస్తే ఉండగా జరిగిందా అది కాదండి, మీకు అడిగితే కోపం వస్తే ఎట్లా నాకు అర్థం కాదు. ఏమి అడగకూడదు, మా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది మీరు వినండి అంటే వినాలని చేతులు కట్టుకుని అంతేనా? అడగకూడదా? నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఆయన మిస్ అయ్యాడు, నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీకేంటి అభ్యంతరం చెప్పడానికి? నాకు అభ్యంతరం ఏంటి సార్? నేను అక్కడ ఎలా ఉంటాను? మేము అన్ని చెబుతామా ఏంటంటున్నారు? చెప్పాలి, క్యాబినెట్ లో ఏం తీసుకున్నారో చెప్పాలి. యు ఆర్ అకౌంటబుల్ టు ద పబ్లిక్. You are accountable to the public అండి. You must be equipped with the entire happenings. మీరు ఇక్కడికి వచ్చేప్పుడే అవన్నీ లోడ్ చేసుకుని రావాలి. కీ పాయింట్స్ కూడా తెలుసుకుంటాం సార్. ఇట్లాంటి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారా, పవన్ కళ్యాణ్ గారు లేరా, ఏంటి? డెఫినెట్ గా ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండి. ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్. కరెక్టే, కాదంట్లా. ఎవరిళ్ళలోనైనా కష్టం వస్తుంది సార్. నేను వాళ్ళ అమ్మగారికి స్లైట్ గా ఏదో స్వల్పంగా అనారోగ్యం పాలయ్యారని తెలిసి నేను దాని గురించి ప్రస్తావన చేయట్లేదు. కారణం ఏంటంటే నాగబాబు గారు కూడా ట్వీట్ చేశారు, అది కూడా చూడొచ్చు మీరు. కరెక్టే, నాగబాబు గారు ట్వీట్ చేశారు, ఆవిడ ఆరోగ్యాన్ని పురస్కరించుకొని ఆయన వెళ్ళారు. దాని గురించి ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు ఉండవు, ఎందుకంటే అందరూ కూడా ముందర ఫస్ట్ లేదండి మీరు బయలుదేరండి. బట్ ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకునేప్పుడు అది ముందర ఎజెండాలో ఫస్ట్ పాయింట్ ఉంటుంది. ఏది 44,000 అన్నీ అయిపోయిన తర్వాత చివరిలో ఉండదు. అది ఫస్ట్ పాయింట్, కీలకమైన నిర్ణయం. ఫస్ట్ పాయింట్ దగ్గర అది వారు ఉండగా జరిగిందా లేకుండా ఆయన వెళ్ళిపోయిన తర్వాత జరిగిందా దాని మీద ఒక ఫైనల్ కాల్ తీసుకున్నారా అనేది అడుగుతున్నా నేను. ఇందులో మీరు నచ్చుకోవాల్సింది బాధపడాల్సింది ఏం లేదు. బాధ ఎందుకు సార్? ఇంత డీప్ గా మేమైతే అడగల. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారా లేరా అనేది డీప్. సరే, ఆ అంశం వదిలేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి కారు, జగన్మోహన్ రెడ్డి గారి కారు సరే, అది వాళ్ళ స్థాయిలో దుర్గేష్ గారు, నాదెండ్ల మనోహర్ గారు తీసుకునే స్థాయిలో నిర్ణయం కాదు, అది పవన్ కళ్యాణ్ గారు ఉండాల్సింది. దాని మీద మళ్ళీ మాట్లాడదాం. ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి కారు తీసుకెళ్లారు కదా, ఈ రోజు ఎన్నింటికి ఆయన అరెస్ట్ చేస్తున్నారు సార్? ఇప్పుడు పై స్థాయిలో జరిగే నిర్ణయాలన్నీ మీరు ఇప్పుడు ఇక్కడ నన్ను అడిగితే ఎలా సార్? పై స్థాయిలో నిర్ణయాలు జరుగుతాయి సార్, అవి అవన్నీ మీరు ఇప్పుడు నన్ను అడిగితే ఎలా సార్? ఇక్కడ డెఫినెట్లీ ఈజ్ లయబుల్ టు అరెస్ట్. అరెస్ట్ అయితే చేస్తారు. ఎన్ని గంటలకు అరెస్ట్ చేస్తున్నారు, ఎవరు వచ్చి అరెస్ట్ చేస్తున్నారు? వెంకటరెడ్డి గారికి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటుందేమో. ఆయనకి ఎలాగో ఉంటుందిలే, ఆయన దగ్గరకు వస్తాను. ఇంకా చాలా ఉన్నాయి ఆయన అడగాల్సినవి కడగాల్సినవి చాలా ఉన్నాయి. ముఖ్యమంత్రి సార్ డెఫినెట్లీ అర్ధరాత్రులు వెళ్ళిపోయి ఆయన ఎక్కడైతే అక్కడ ఉన్నాడు అక్కడైతే అరెస్ట్ చేయరు. ఆయన ఇదిగో బాబు ఈ కారణంతో ఈ సెక్షన్స్ కింద ఈ సాక్ష్యాలతో నిన్ను అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి అరెస్ట్ అయితే ఉంటది. కానీ ఇప్పుడు ఎన్నింటికి అరెస్ట్ చేస్తున్నారంటే అర్ధరాత్రులు వెళ్ళిపోయి మాత్రం అరెస్ట్ అయితే చేయరు. అప్రజాస్వామిక అరెస్ట్ అయితే చేయరు. అన్ని నియమాలకు కట్టుబడి అప్పుడెప్పుడో అయిపోయిన గుంటూరు మిర్చియార్డ్ సంఘటన సంబంధించి కేసు ఇవాళ ఎందుకు హఠాత్తుగా పెట్టాల్సి వచ్చిందండి? అప్పుడే పెట్టచ్చు కదా, అప్పుడెప్పుడో అయిపోయింది గుంటూరు మిర్చియార్డ్. అది ఈ రోజు ఎందుకు హఠాత్తుగా తెర మీద తీసుకొచ్చారు? గుంటూరు ఎస్పీ గారి నంబర్ 8688313000 అండి. మీరు ఆయన అడగాల సంగతి. అప్పుడు దాకా ఎందుకు పెట్టలేదు? బండారు వంశీకృష్ణ గారు ఒకటి ఏంటంటే, ప్రభుత్వంలో క్యాబినెట్లో నేను లేను కాబట్టి అవి నేను చెప్పను, ఇది అడిగితే ఎస్పీ గారిని అడగండి. రిలాక్స్ అవ్వండి, ఈలోపు మీరు రిలాక్స్ అవ్వండి. మిగిలిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. లక్ష్మీకాంత్ గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మీకాంత్ గారు, లేదండి ఒక కీలకమైన నిర్ణయం, 44,000 ఎకరాల భూ సమీకరణ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇంతకుముందు సిఆర్డీఏ తీసుకుంది కూడా భూ సమీకరణ, ల్యాండ్ పూలింగ్ ద్వారానే తీసుకున్నారు.
ల్యాండ్ ఎక్విజిషన్తో సమస్యలు ఉంటాయి కాబట్టి సాంకేతికంగా రైతులు నష్టపోతారనే ఉద్దేశంతో భూ సమీకరణ అనేది పెట్టుకొని వాళ్ళకి మేలు జరిగేలా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు కూడా ఎన్ని మేళ్లు జరగబోతున్నాయి ఈ 44,000 ఎకరాల ద్వారా? ఎన్ని రకాల మేళ్లు ఎంతమందికి జరగబోతున్నాయి? ఫస్ట్ ఏంటంటే మీకు కొన్ని అపోహలు అనేది ఉన్నాయి. నాకు లేవండి, నాకు లేవు. జనాలు మీరు స్టార్టింగ్ వంశీకృష్ణ గారిని ఒక క్వశ్చన్ వేశారు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోయారు కదా, 44,000 ఎకరాల గురించి ఆయన వెళ్ళిపోయిన తర్వాత నిర్ణయం తీసుకున్నారా, తర్వాత నిర్ణయం తీసుకున్నారా? నేను ఆల్రెడీ తీసుకున్నారు. వారితో సంప్రదించి విషయం ఏంటంటే నేను ఇక్కడ డిస్కస్ చేశారా లేదా అనేది అడుగుతారు. అదే సార్, ఇక్కడ ఏంటంటే అటువంటి వాటికి అపోహలు అయితే వదిలిపెట్టేసండి. ఎందుకంటే అక్కడ అపోహలు లేదండి. క్వశ్చనింగ్ ఇస్ నాట్ అన్ పవన్ కళ్యాణ్ గారు ఏం చేసిన పీపుల్ హావ్ ఎవ్రీ రైట్ టు ఆస్క్ యూ అండి. మీరు ప్రశ్నించవచ్చు కానీ మిమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదా? మేము ప్రశ్నించే మీరు అడగచ్చండి. మీడియా వాళ్ళు మీరు మీ పార్టీని అడుగుతున్నా. అదే ప్రశ్నించే పార్టీ, మీకు ఎవరైనా ప్రశ్నిస్తే కోపాలు వచ్చేస్తాయి. మాకేమి ప్రశ్నిస్తే మాకేం కోపాలు రావు. మీరు ఎన్నిసార్లు మమ్మల్ని అడగట్లేదు, ఇట్లాగే ఎందుకు మీడియా ముందు మమ్మల్ని అడిగేయట్లేదు. సో ఇక్కడ అట్లాంటి ఏంటంటే కన్నతల్లికి సంబంధించి ఏదో హెల్త్ బాగాలేదని చెప్పేసి అంటే అప్పటికప్పుడు అండి అది ఎవరైనా బయలుదేరారు. ఒక అర్జెంట్ కాల్ వచ్చింది ఆయనకి. బట్ అదేంటంటే మీటింగ్ స్టార్ట్ అయిన ఒక గంటకో ఎప్పటికో వారికి కాల్ వచ్చింది. అది సో ఈ లోపల ఆ డిస్కషన్ జరిగిందా అని అడుగుతున్నా. అంతకుమించి అని అడుగుతుంది, ఇంకా అంతకుమించి లేదు. స్టార్టింగ్ మాట్లాడుకోవడమే పోలవరం గురించిను ప్లస్ దీని గురించి మాట్లాడుకున్నారండి. ఈ దీంట్లో ఏంటంటే 28,546 కోట్లకు సంబంధించి 19 ప్రాజెక్టుల గురించి ఆమోదం ఈయన వెళ్ళిన తర్వాత మాట. సో తర్వాత ఏంటంటే కొన్ని ఏపీ టూరిజంకి సంబంధించి కొన్ని భూములు బదలాయింపుల గురించి వాటి గురించి మొత్తం 42 అంశాల మీద నిన్నైతే కేబినెట్ మీటింగ్ అయితే జరిగిందండి. గత ప్రభుత్వం లాగా ఏంటంటే ఏదో వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు పెట్టుకున్నప్పుడే కేబినెట్ మీటింగ్ అన్నట్టు కాకుండా ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 నెలలకు కానీ 3 నెలలకు కానీ ఇప్పటికి దాదాపు కూడా మేము 24-25 సార్లు కూడా మేము కేబినెట్ మీటింగ్ పెట్టుకున్నాం. ప్లస్ ఈ త్వరితగతిన ఫస్ట్ పూర్తి చేయాల్సింది ఏంటంటే విశ్వనగరంగా చేయాలన్న ఉద్దేశం మీద అమరావతి మీద దృష్టి పెట్టారు చంద్రబాబు నాయుడు గారు కానీ. ప్లస్ ఇంకోటి ఏంటంటే పోలవరం 2027-28 కల్లా పూర్తి చేయాలన్న ఉద్దేశం మీద పోలవరం మీద దృష్టి పెట్టారు. ఈ 2 ప్రధానమైన అంశాలు. తర్వాత ఏంటంటే సాకేత్ సాయి గారికి అదే టెన్నిస్ ప్లేయర్ ఆయనకి డిప్యూటీ కలెక్టర్గా అవన్నీ ఓకే. పొలిటికల్ డెసిషన్స్ వరకు మాట్లాడు. సో ఇక్కడ గండికోటకు సంబంధించి ఓబ్రాయ్ రిసార్ట్స్ వాళ్ళకి ఒక 50 ఎకరాలు ఇవ్వడం కానీ, తిరుపతి దగ్గర వడమాను అని చెప్పేసి ఊర్లో 428, 423 సర్వే నెంబర్లో ప్లస్ అక్కడ 12 అక్కడ అంటే చెప్తున్నానండి. గవర్నమెంట్ ప్రకారంగా ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే అండి, డెవలప్మెంట్ ప్రకారంగా కాంట్రాక్టుల ప్రకారంగా రేపొద్దున అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఒకటి ఏర్పాటు చేయాలని అమరావతిలో, ప్లస్ రైల్వే లైన్కి ఒకటి శాంక్షన్ చేసుకుంటున్నారు. వీటిలన్నిటి గురించి ఇవన్నీ కూడా ఏంటంటే స్టెప్ బై స్టెప్ క్యాబినెట్ మీటింగ్లో ఇవన్నీ చర్చించుకొని త్వరితగతిన ఇది పూర్తి చేయాలి, విశ్వనగరంగానే మనం చూపించి ఈ కూటమి ప్రభుత్వం ఉండగానే ఒక రాజధాని అనేది ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశం మీద చేస్తున్నాం అండి. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒకసారి సింగళూరు వెంకటేష్ గారి దగ్గరికి వెళ్దాం. వెంకటేష్ గారు, ఇప్పుడు కోడి ముందా గుడ్డు ముందా అనే ప్రశ్న వచ్చిందండి. తెలుగుదేశం ఇష్టపడలేదు దానికి సమాధానం చెప్పడానికి. వాళ్ళు ఏంటంటే నేను క్యాబినెట్లో లేను కాబట్టి నేను చెప్పలేనన్నారు. నేనైతే నెక్స్ట్ టైం ఆయన క్యాబినెట్లో ఉండాలని బలంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ట్రాన్స్పరెంట్గా మాడతారు. బండారు వంశీకృష్ణ గారు గెలవాలి, గెలవాలి, నెక్స్ట్ కూటమి ప్రభుత్వం రావాలి, అందులో ఆయన క్యాబినెట్లో ఉండాలి. అప్పుడు ఆయన అన్ని జాగ్రత్తలు తీసుకొని సమాధానాలు స్పష్టంగా చెబుతారు. మీకేమనిపిస్తుందండి? వారు ఉండగా అంటే మీటింగ్ జరిగిన మొదలైన ఒక గంట తర్వాత పవన్ కళ్యాణ్ గారికి మెసేజ్ వచ్చింది, వారు బయలుదేరారు. సహజం, మాతృమూర్తి ఆరోగ్యానికి సంబంధించి కొంత ఆందోళనకరమైన సమాచారం రావడం జరిగింది. సరే, తర్వాత నాగబాబు గారు ట్వీట్ చేశారు, షీ ఈజ్ సేఫ్, వారు కులాసాగానే ఉన్నారు, సంతోషించదగ్గ విషయం. నేననేది ఆ గంట వ్యవధిలో ఇలాంటి కీలకమైన నిర్ణయానికి సంబంధించిన డిస్కషన్, ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. నిర్ణయం తీసుకోవడం అనేది క్యాబినెట్ తీసుకుంటుంది. ప్రతిపాదన అన్ని పార్టీల మధ్య నలుగుతూనే ఉంది. క్యాబినెట్ నిర్ణయం అనేది డిప్యూటీ సీఎం గారి సమక్షంలో తీసుకున్నారా, వారు వెళ్ళిపోయిన తర్వాత మామ అనిపించారా? ఎందుకంటే కందులు దుర్గేశ్వర్, నాదెళ్ల మనోహరో దానికి ఓకే చెప్పి ఎస్ సార్ వీఆర్ విత్ ద డెసిషన్ విత్ యూ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ ల్యాండ్ పూలింగ్ ఆఫ్ 44,000 acres అని వాళ్ళైతే చెప్పలేరు. జనసేన కమాండర్ ఇన్ చీఫ్ మాత్రమే చెప్పాలి. దానికి భాగస్వామ్య పక్షాన్ని నేత అండ్ డిప్యూటీ సీఎం వారు ఉండగా జరిగి ఉంటుందా, వారు వెళ్ళిపోయిన తర్వాత జరిగి ఉంటుందా? వెరీ గుడ్ మార్నింగ్ అండి మీకు, మీ వీక్షకులకి, అలాగే ప్యానల్లో ఉన్న సోదరులకు కూడా వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు క్యాబినెట్ డెసిషన్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు తీసుకున్నారా, వెళ్ళిపోయారు తీసుకున్నారా అనేది అప్రస్తుతమే సార్ నిజం చెప్పాలంటే. ఎందుకంటే క్యాబినెట్ డెసిషన్స్ లో క్యాబినెట్ లో చర్చించి తీసుకునే డెసిషన్స్ ఏమి ఉండవు, కేవలం ఆమోద ముద్ర మాత్రమే జరుగుతుంది.
రెండోది ఏంటంటే కేబినెట్ లో ఏ డెసిషన్ తీసుకుంటున్నారో కన్సర్ట్ మినిస్టర్స్ కి ముందుగానే వాళ్ళతో డిస్కషన్స్ ఒక పాయింట్ ఆఫ్ రీచ్ అయ్యే పరిస్థితి మొత్తం అంతా కూడా అయిపోయిన తర్వాత దాని డ్రాఫ్ట్ మొత్తం అంతా కంప్లీట్ అయిన తర్వాత దానికి కేవలం ఆమోద ముద్ర మాత్రమే ఇక్కడ జరుగుతుంది. సో ఖచ్చితంగా ఈ 44,000 ఎకరాల వ్యవహారం ఏదైతే ఉందో మరి కూలింగ్ అంటారా లేకపోతే డైరెక్ట్ గా గవర్నమెంట్ యాజ్ పర్ ది యాక్ట్ ప్రకారం పర్చేజ్ చేస్తుందా అనేది పక్కన పెడితే దీనికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి నివేదికలు కానివ్వండి, ఆ డెసిషన్ కి సంబంధించినటువంటి ప్రభుత్వం యొక్క వైఖరి కానివ్వండి పవన్ కళ్యాణ్ గారికి పూర్తిగా తెలిసే ఉంది. పవన్ కళ్యాణ్ గారి నాలెడ్జ్ లో లేకుండా ఏమి ఈ డెసిషన్ జరిగి ఉంటదని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా అనుకోవట్లేదు. పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నప్పటికీ కూడా వ్యతిరేకించేటువంటి పరిస్థితి కూడా కాదు. నిజం చెప్పాలంటే వ్యతిరేకించిన ఆగే పరిస్థితి కూడా కాదు. కాబట్టి దీనిని పవన్ కళ్యాణ్ గారు ఉంటే చేస్తారు లేకపోతే చేయరు, పవన్ కళ్యాణ్ గారు దీన్ని అడ్డుకుంటారు అనే వ్యవహారంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎవరికి కూడా అటువంటి సందేహం అయితే లేదు. అసలు ఆ ప్రశ్న నా ప్రశ్న అది కాదండి. ఆయన అడ్డుకుంటారనే ప్రశ్నే నేను అడగల. ఆయన నాలెడ్జ్ లో ఉండి అక్కడ ఇప్పుడు క్యాబినెట్ మినిట్స్ ఉంటాయి సార్, క్యాబినెట్ సెక్రటరీ లేదా చీఫ్ సెక్రటరీ వారికి ఇస్తారు, క్యాబినెట్ లో ఇస్తారు. ఆ మినిట్స్ ఇట్లా తీసుకొని 1, 2, 3, 4 చదివేసి అందరూ ఓకేనా అని అడగటం ఒక సంప్రదాయం. అది ఓవరాల్గానే సార్ మేమందరం మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా మేము మద్దతు తెలుపుతున్నాం అని చెప్పేసి చెప్పడం కూడా సంప్రదాయం. అదొక్కటి అడిగా నేను. వారి నాలెడ్జ్లో లేకుండా ఇంత దూరం వచ్చిందని నేను అంటలా. వారు ఉండగా ఇది చదివి వినిపించారా అనేది వస్తుంది సహజంగా. ఇప్పుడు 3 పార్టీలు ఉన్నాయి సార్, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అభిప్రాయం ఉండొచ్చు, కొన్ని డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు, లేదంటే ఈ సవరణ చేద్దామని చెప్పి ఉండొచ్చు. అలాంటి డిస్కషన్ ఏమన్నా జరిగిందా అని అడుగుతున్నాను. అలాంటి డిస్కషన్ ఏం జరిగి ఉండకపోవచ్చు, ఉండదు కూడా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా సరెండర్ అయ్యి ఇంకొక 15 సంవత్సరాల పాటు ఈ కూటమి ఇలాగే ఉంటుంది, దీన్ని నేను జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పినటువంటి ఒక వ్యక్తి, మనందరూ పబ్లిక్ గా అడ్రస్ చేస్తున్నటువంటి వ్యక్తి. సో ఈ 15 సంవత్సరాలు కేబినెట్ డెసిషన్ కానివ్వండి, చంద్రబాబు గారు లోకేష్ గారి డెసిషన్స్ కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకించే పరిస్థితి ఉంటుంది లేకపోతే పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తాడు అని చెప్పేసి ఎవరు అనుకోవట్లేదు. రైట్ వెంకటరెడ్డి గారు. సో క్యాబినెట్ మీటింగ్ జరిగిన తర్వాత అంటే ఇప్పుడు మీ క్యాబినెట్ అనుకోండి మామూలుగా ఎలా ఉంటుందంటే మాట్లాడటానికి కూడా ఏం అవకాశం ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదో ఒక మినిట్స్ కాపీ ఇట్లా తీస్తారు, దాంట్లో విషయాలు కూడా ఆయన చదవరు. మామూలుగా అక్కడ ఉన్న సమాచారం మినిట్స్ కాపీ అంటారు, అందరూ అలాగే సార్ అంటారు. అట్లీస్ట్ ఇక్కడ చదువుతారు. ఈ కూటమి ప్రభుత్వంలో ఏంటంటే చదువుతారు, చదివి ఓకే అంటారు. నా ప్రశ్న ఏంటంటే డిప్యూటీ సీఎం గారు ఇంతకుముందు వారు ప్రతిపక్షంలో అంటే అప్పుడు 14-19 మధ్య అంతలా భూసేకరణ మీద లేదా భూ సమీకరణ మీద అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆందోళన చేశారు. అది అయిపోయింది. 33,000 ఏకర్స్ 34,000 ఏకర్స్. ఇవాళ మళ్ళీ 44,000 ఎకరాలంటే ఆయన ఏ రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసి ఉంటారనే సందేహం జనాలకు వస్తుంది, ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి వస్తుంది. అండ్ ఇంకోటి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయబోవటానికిను దీనికి ఉన్న లింక్ ఏంటంటే మీరు అనుకోవచ్చు బడతలకి మోకాలకి ఏంటంటే ముడేస్తున్నారని. ఈ ఇంతలో భూ సమీకరణకి మీరు వ్యతిరేకంగా ఆల్రెడీ ఒక ఆందోళన కార్యక్రమాన్ని సిద్ధం చేసుకున్నారు, స్కెచ్ రెడీ చేశారు. అసాంఘిక శక్తులు ప్రస్తుతం 15,000 మంది ఉన్నారు మీ దగ్గర. వేరే రాష్ట్రాల నుంచి కూడా తెప్పించుకునే ప్రత్యేక ఆందోళన చేయడానికి మీరు రెడీ అవుతున్నారని ఇంటెలిజెన్స్ దగ్గర ఇన్పుట్స్ ఉన్నాయి. అందుకని ముందరే అరెస్ట్ చేసి ఈయన లోపలేసేస్తే ఈ ప్రశాంతంగా భూ సమీకరణ కార్యక్రమం జరుగుతుంది అనేది ప్రభుత్వం ఆలోచనట. మరి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటో నాకు తెలియదు. వాసుదేవన్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లా 90 ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఒకటి ఏంటంటే క్యాబినెట్ కి సంబంధించి క్యాబినెట్ డెసిషన్ సంబంధించి క్యాబినెట్ అప్రూవల్ అవ్వక ముందే ఆల్రెడీ భూసేకరణకు సంబంధించినటువంటి గ్రామ సభలు కూడా అయిపోయింది. ఆల్రెడీ గ్రామ సభలు పెట్టారు. ఆల్రెడీ ఒక నెల 15 రోజుల క్రితం నుంచే అంటే నరేంద్ర మోడీ గారు ఇక్కడ మళ్ళీ పునఃశంకుస్థాపన అంటే మళ్ళీ జరగాలి పెళ్లిలాగా మళ్ళీ అదే కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి ఏదైతే వచ్చారో దానికంటే ముందే 45,000 ఎకరాల భూములు సేకరిస్తున్నారని చెప్పి ఆ దినపత్రికల్లో వార్తలు రావటం, దాని తర్వాత గ్రామ సభలు పెట్టేయటం ఎన్ని అయిపోయినాయి ఆల్రెడీ. అసలు నారాయణ గారికి అయితే పొద్దున్నే నిద్ర లేసే సమయానికే ఇంటి బెడ్రూమ్ బయటికి వెళ్ళిపోయి ఉంటున్నారు. మా భూములు తీసుకోండి అని చెప్పి ఆయన ఎంటపడుతున్నారని కూడా పత్రికలో రాశారు. మేమిస్తాం అని చెప్పి ఎగబడుతున్నారు, ఇచ్చేస్తున్నారు అని గ్రామాల రైతులందరూ తరలి వచ్చేసి మాయి తీసుకుంటారా లేదా అని అంటున్నారని అదే ఈనాడు ఆంధ్రజ్యోతి రాసింది. సో రెండో పాయింట్ వచ్చేటప్పటికి కేబినెట్ కి సంబంధించి ఇప్పుడు నిన్న నిర్ణయం తీసుకున్నారంటున్నారు కదా, ఏది భూములు సమీకరించాలని. మరి నిర్ణయం నిన్న తీసుకుంటే ముందే గ్రామ సభలు ఎట్ట పెట్టేశారు? ముందే ఎమ్మెల్యేలు
కలెక్టర్లు వీళ్ళందరూ ఆధ్వర్యంలో గ్రామ సభలు పెట్టేసి సో వాళ్ళందరూ ఒప్పించేసి ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారా? రెండో పాయింట్ వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారు నిన్న వెళ్ళిన దాని మీద అసలు ఎవరు కూడా మామూలుగా అయితే రియాక్ట్ అయ్యేవాళ్ళు కాదండి. ఎందుకంటే ఎవరైనా తల్లికి బాగాలేదని అంటే ఎవరైనా కూడా ఇమీడియట్ గా వెళ్ళిపోవాలి, దాంట్లో నో డౌట్ ఎవరు కాదంటారు. కానీ తల్లికి ఆరోగ్యం బాగానే ఉంది, మీడియాలో వస్తున్నటువంటి వార్తలు తప్పు అని చెప్పి నాగబాబు గారు మాట్లాడిన తర్వాత అందరికీ డౌట్ వస్తుంది. ఎందుకు? నిన్న 3 గంటల 4 నిమిషాలకు ఆయన ట్వీట్ పెట్టాడు నిన్న మధ్యాహ్నం, అమ్మ ఆరోగ్యం చాలా బాగుంది, దేర్ ఈస్ సమ్ ఇన్యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ బీయింగ్ సర్క్యులేటెడ్ బట్ షీ ఈజ్ అబ్సల్యూట్లీ ఫైన్. ఆమెకు అసలు ఏం కాల, ఆమె బాగానే ఉంది కానీ ఆమె బాగాలేదు అని చెప్పి వస్తున్నటువంటి వార్తలన్నీ తప్పు. మీడియాలో ఎవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీడియాకే తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? పవన్ కళ్యాణ్ కూడా ఇచ్చారా? పవన్ కళ్యాణ్ ఇమీడియట్ గా స్పెషల్ ఫ్లైట్ లో ఎందుకు వెళ్ళిపోయాడు? కేబినెట్ మధ్యలోంచి, కేబినెట్ సమావేశం స్టార్టింగ్ లో ఉన్నాడు, మధ్యలోంచి వెళ్ళిపోయాడు. బయటకు వచ్చిన వార్తలు ఏంది అన్ని ఛానల్ ప్రచారం చేసినాయి, ఆల్మోస్ట్ అన్ని టీవీ ఛానల్స్, జనసేనకు అనుకూలంగా ఉండే ఛానల్స్ కూడా ప్రచారం చేసినాయి. ఏమని? తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే ఛానల్స్ కూడా పవన్ కళ్యాణ్ గారి తల్లికి ఆరోగ్యం బాగాలేదు, సో పవన్ కళ్యాణ్ హుటాహుటిన కేబినెట్ నుంచి వెళ్ళిపోయాడు అని. అదే రోజు కేబినెట్ లో 44,000 ఎకరాలకు సంబంధించినటువంటి 45,000 ఎకరాల భూములకు సంబంధించినటువంటి కీలక డెసిషన్ కూడా జరిగింది. మరి ఎందుకు వెళ్ళాడు అనేది ఇప్పటికీ చెప్పట్లా, అసలు కనీసం ఎక్కడ ఈరోజు వార్త కూడా రాయలా. ఎందుకంటే నిజంగా ఒక మంత్రి కేబినెట్ సమావేశాలు అంటే ఆయనకు అలవాటు, కేబినెట్ సమావేశాలకి మామూలుగా డుమ్మా కొట్టడం ఎక్కువ అలవాటు. నాకు తెలిసి వచ్చేది కేబినెట్ సమావేశాలకు డుమ్మా కొట్టింది ఒక పవన్ కళ్యాణ్ మంత్రిగా. మీరు చూసుకుంటే ఓ రోజు జ్వరం వచ్చింది, ఓ రోజేమో సనాతన వేషం ఉంటుంది, ఇంకో రోజేమో ఇంకొక కథ ఉంటుంది. సో అది ఒక పాయింట్. రెండోది, అసలు 45,000 ఎకరాల భూముల సేకరణ ఎందుకు? ఎందుకంటే ఒక రాజధాని అనేటటువంటి పేరుతో ఇప్పటికి 55,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంది, మరొక 45,000 ఎకరాలు అంటే 1,00,000 ఎకరాలు 3 నాణ్యమైన పంటలు పండేటటువంటి భూములు. అంటే 1,00,000 ఎకరాలు హరితాంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 1,00,000 ఎకరాలను బీడు భూమి చేసేటటువంటి కార్యక్రమం ఇది 100% తప్పు కదా. రెండు, వాళ్ళు చెబుతుంది ఏంటి నారాయణ గారు? ల్యాండ్ పూలింగ్ అండి. నేను మొత్తం చదివాను ఈరోజు పత్రికలు చూస్తే, ల్యాండ్ పూలింగ్, ఆ ల్యాండ్ పూలింగ్ లో ఇచ్చిన వాళ్ళకి 1,50,000 రైతు రుణాలు మాఫీ చేస్తున్నారు, ఇది ఒక పాయింట్. 15 ఏళ్ళు కౌలు ఇస్తారు, ఇది ఒక రెండో పాయింట్. మళ్ళీ వాళ్ళకి డెవలప్ చేసిన ప్లాట్లు ఇస్తారు, ఇది ఒక 3. సో వీటన్నిటికీ 45,000 ఎకరాలు తీసుకుంటారంట, దాంట్లో ఒక 10,000 ఎకరాలు వాడతారంట. అది కూడా ఏంటి? ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి. ఆల్రెడీ గన్నవరంలో ఉంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే కదా. 40 కిలోమీటర్ల రేడియస్ లో, 40 కూడా లేదండి, 30 కిలోమీటర్ల రేడియస్ లో 2 ఎయిర్పోర్ట్లకి సెంట్రల్ గవర్నమెంట్ అసలు ఏవియేషన్ పర్మిషన్ ఉంటుందా? ఒక ఎయిర్పోర్ట్ క్లోజింగ్ అంటే మీరు గన్నవరం ఎయిర్పోర్ట్ క్లోజ్ చేస్తేనే అమరావతి ఎయిర్పోర్ట్ పర్మిషన్ వస్తుంది, లేకపోతే రాదు. సో మరి గన్నవరం ఆల్రెడీ ఇంటర్నేషనల్, అంటే గన్నవరం రాజధానిలో లేదా? అంటే గన్నవరం రాజధానికి లింక్ కాదు అసలు. ఒక రాజధానిలో 2 ఎయిర్పోర్ట్. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం, మీరు అంటున్న వాళ్ళతో నేను ఏకీభవించను. ఇప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్ ఉంది, విఐపీ ల్యాండింగ్ పర్పస్ కి, టేక్ ఆఫ్ పర్పస్ కి పెట్టుకుంటారు, అలాగే గన్నవరం పెట్టుకుంటారు కదా. మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? అది చెప్పాలి సార్, ఎందుకంటే ఇప్పుడు చెప్తారండి, నేను అది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కి వాడకూడదు. అప్పుడు అంటే గన్నవరం ఎయిర్పోర్ట్ పూర్తిగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ క్లోజ్ చేస్తేనే అమరావతిలో ఇది కట్టేటటువంటి ఎయిర్పోర్ట్ కి పర్మిషన్ ముందిస్తారు, లేకపోతే ఎవరు అవకాశం ఉండదు. మీరు చూడండి ఒకసారి, రాజమండ్రి టు విశాఖ, రాజమండ్రి టు విజయవాడ, లేదంటే తిరుపతి టు కడప డిస్టెన్స్ చూస్తే మీకు మినిమం 150 కిలోమీటర్ రేడియస్ ఉండాలి ఒక ఎయిర్పోర్ట్. సో ఇది ఏంటంటే మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ అంటారు, ఈడ చూస్తే దిక్కు దివాణం లేదు ఇప్పటి వరకు ఏమి. ఆల్రెడీ 50,000 కోట్ల అప్పులకు సంబంధించి ఆల్రెడీ ప్రపంచ బ్యాంక్ నుంచి, హడ్కో నుంచి, జర్మనీ సంస్థ నుంచి 50,000 కోట్ల అప్పులు తెచ్చారు ఇప్పటికే. మరి ఇప్పుడు ఇంకొక 50,000 కోట్లు తెస్తానంటున్నారు. 1,00,000 కోట్ల అప్పులు, అది టెంపరీ. మళ్ళీ దాని తర్వాత ఎంత అయిందో తెలియదు. 1,00,000 ఎకరాల భూములు ఏంది అసలు? ఏం చేస్తున్నారు? కనీసం అవగాహన చేస్తున్నారా? బేసిక్ గా మీరు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం మీరే మాట్లాడండి. ప్రోగ్రెస్ ని వ్యతిరేకించే వాళ్ళు కాబట్టి న్యూయార్క్ సిటీలో రాజధాని 4,00,000 ఎకరాల్లో కట్టారు, తర్వాత మనదే అవుతుంది. ఇటువంటి ప్రపంచ ఖ్యాతి పొందిన రాజధాని మనకు వస్తుందంటే మీరు ఎందుకండి అంత కన్నీళ్లు పెట్టేసుకుంటారు? సార్, ప్రపంచ ఖ్యాతి రాజధాని లేదంటే ప్రపంచమే నవ్వుకునే రాజధాని కాబోతున్నా అనేది మీకే ఆల్రెడీ 10 ఏళ్ళ నుంచి చూస్తే అర్థమైంది. దాని కథ ఏంటో ఆల్రెడీ అర్థమైంది. అసలు డబ్బులు ఎక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? ఇప్పటికే వీళ్ళు వచ్చిన సంవత్సరంలో 1,50,000 కోట్లు అప్పు చేశారు, మళ్ళీ 1,00,000 కోట్ల అప్పు అమరావతి పేరుతో తెచ్చి దానివల్ల రేపొద్దున ఏమన్నా లాభం వస్తా అంటే వాళ్ళే చెబుతున్నారు ఏమని, ఇప్పుడు కేవలం 2,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంది 50,000 ఎకరాల్లో అని. మళ్ళీ ఇప్పుడు 45,000 ఎకరాలు తీసుకుంటే ఇంకెంత ఉంటుంది? ఇంకో 2,000 ఎకరాలు ఉంటుంది. 4,000 ఎకరాలు అమ్మితే అసలే 1,00,000 కోట్ల అప్పు, మరి దానికి వడ్డీ ఎక్కడి నుంచి వస్తుంది? మరి ఇది రాష్ట్రాన్ని ఎత్తిన గుదిబండ అయిద్దా? రాష్ట్రానికి ఆదాయ మార్గం అయితే మేధావులే చెప్పాలి.
P4 తోటి రాష్ట్రంలో పేదరికాన్ని పారదోలే ఒక కార్యక్రమం జరుగుతోంది, సంపన్నులు అవుతారు, సంపద సృష్టి జరుగుతుంది. అంటే కొంచెం పాజిటివ్గా ఆలోచించండి వెంకటరెడ్డి గారు. కొంచెం ఎట్లా ఇప్పుడు మీరు చెప్పినా 20% ఆలోచించినా మీకు అంతా మంచిగా కనిపిస్తుంది. మీరు ఆలోచించలేకపోతున్నారు, ఎక్కడో మీ బ్లాక్ అయిపోతుంది మీ ఆలోచన, మీ ప్రాసెస్, థాట్ ప్రాసెస్ బ్లాక్ అయిపోతుంది. నేను లెక్కలే చెప్తాను. 1,48,00,000 రేషన్ కార్డుదారులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు. అంటే పేదలు 1,48,00,000 పేదరికం ఉన్నారనేది ప్రభుత్వ లెక్క. కానీ వీళ్ళు P4 అని చెప్పి 19.5 లక్షల మంది పేదలు ఉన్నారని గుర్తించారంట సర్వేలో. ఈ 19.5 లక్షల్లో 66,000 మందిని ఇప్పటికీ ఎవరైతే మార్గదర్శుల పేరుతో కార్పొరేట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అప్పచెప్పామని ప్రభుత్వమే చెప్పింది మొన్న. 66,000 కుటుంబాలని. అంటే అంతా 1% కూడా లేదు. ఏది 1,48,00,000 ఎక్కడ, 66,000 ఎక్కడ? అయినా కార్పొరేట్ కంపెనీలు 4 రోజులు చూస్తారు సార్. వాళ్ళు దత్తత తీసుకొని వాళ్ళు ఏమైనా బాండ్ రాసి ఇచ్చేసి వీళ్ళ లైఫ్ లాంగ్ మేము వీళ్ళ పేదరికల నుంచి మొత్తం తీసేస్తామని ఎక్కడ ఉంటుందా? ఎవరిని మభ్య పెడతారు ఇట్లాంటివన్నీ పబ్లిసిటీ కార్యక్రమాలు చేసి? రాష్ట్రంలో మీరు ప్రభుత్వం పేదలకు సహాయం అందించాల్సింది పోయి ఎవరికో మేము మిమ్మల్ని తాకట్టు పెడతాం, వాడు వచ్చి మిమ్మల్ని చూసుకుంటాడు, వాడు 5,000 10,000 మీకు వేస్తాడు, అది తీసుకోండి, మీరు పేదరికల నుంచి బయటకు వచ్చేయండి. రైట్, ఆ అంశం వదిలేసి ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఇందాక ఏమంటాడు బండారు వంశీ గారు క్లియర్ గా ఒక సందర్భంలో మీరు అడిగితే ఎస్పీ గారి నెంబర్ చెప్పేసి ఆయన అడగండి అండి అన్నాడు. అలా ఆయన అంతకుముందు ఏం చెప్పాడు? జగన్ గారిని అరెస్ట్ చేసేస్తారు, అరెస్ట్ చేయడం అయితే తథ్యం అని చెప్పాడు. మరి ఎట్లా చెబుతాడు? అరెస్ట్ చేయడం మరి కేసు ఎందుకు పెట్టారండి? నల్లపాడికి సంబంధించిన ఎస్పీ గారిని అడగండి ఇప్పుడు ఎందుకు పెట్టారా అంటాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయాలని మీరు ఫిక్స్ అయ్యారు. దగ్గర ఉన్న సమాచారం ఆయన ఇస్తున్నారు, తప్పే ఉంది. నేనైతే ఐ వెల్కమ్ బండారు వంశీకృష్ణ గారు. పాపం ఆయన దగ్గర ఉన్నదంతా ఆయన చాలా నెంబర్లు గుర్తున్నాయి ఆయనకి, చెబుతున్నారు. మీ దగ్గర లేకపోతే మాట్లాడండి. నేను వంశీ గారు నాకు అనేక డిబేట్లలో మేము కలిసి పార్టిసిపేట్ చేస్తా ఉన్నాం. మా ఇద్దరు పక్కపక్క నియోజకవర్గాలు, ఆయన పొన్నూరు అయితే నాది వేమూరు. సో దాని గురించి నేను అంటలా, ఆయన అభిప్రాయం అయింది, ఆయన పార్టీకి సంబంధించి ఆయన లాయల్టీగా పనిచేస్తున్నాడు, దాంట్లో నేను కాదంట్లా. కానీ అసలు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని ఫిక్స్ అయ్యారనేది ఆయన చెప్తున్నటువంటిది కదా. ఏది నిన్న కారు యాక్సిడెంట్ కి సంబంధించిన దాంట్లో అది కూడా ఎస్పీ గారే ముందు ఒక కారు నెంబర్ చెబుతాడు, సోషల్ మీడియాలో ఒక వీడియో వస్తుంది, ఆ వీడియో వైరల్ ఆధారంగా కేసులు పెట్టామని చెప్తారు. సోషల్ మీడియాలో వచ్చిన వీడియో ఆధారంగా కేసులు పెట్టారంట. గో ఫర్ ఫోరెన్సిక్ అండి. మీకు అంత అనుమానం ఉంటే ఫోరెన్సిక్ చేయించుకోండి. మీది కాదన్న మీకు ఆ ధైర్యం ఉంటే, మీకు ఆ నమ్మకం ఉంటే, మీకు ఆ నిజాయితీ ఉంటే చేయించుకోండి. ఇప్పుడు డీప్ ఫేక్ వీడియో వచ్చినంత తొందరగా ఫోరెన్సిక్ రిపోర్ట్ రాదు కదా. పటాభి గారు తెప్పించుకోవాలా? లాస్ట్ టైం విజయవాడలో ఆయన తెప్పించుకోలేదు. ఆయన అడగండి, ఆయన ఫోన్ చేసి అడగండి, సార్ ఆ కంపెనీ ఏందో అడిగితే ఆయన డీటెయిల్స్ ఇస్తాడు. అన్నిటికీ సమయం ఒకే సమయంలో అన్ని జరగవు కదా. సో వెయిట్ అండ్ సీ ఏం జరిగిద్దని చూద్దాం. అన్నిటికీ మేము ప్రిపేర్ అయ్యాం మెంటల్ గా. ఇవాళ అయితే ఇన్ఫర్మేషన్ తాడేపల్లి నుంచి ఒక 4 నాయకుల్ని డబ్బులు వేస్ట్ మాత్రం చేసుకోమాకండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఉన్నప్పుడు అరెస్ట్ చేస్తే మీకు డబ్బులు సేవ్ అవుతాయి. మళ్ళీ బెంగళూరు దాకా వెళ్ళి కార్లు వేసుకొని వెళ్ళి అక్కడ నుంచి తీసుకొని వచ్చి టైం వేస్ట్ చేసుకోవాలని పర్లేదు. ఆయన చెప్పాడు ఆల్రెడీ. ఆయనతో పాటు మీరు వినండి, ఈ రోజు ఆయనతో పాటు అంబటి రాంబాబు, పేర్ని నాని గారు వీళ్ళని కూడా అరెస్ట్ చేయబోతున్నారు. స్పష్టమైన సమాచారం ఉంది. మీ వైసీపీ స్టేట్ హెడ్ క్వార్టర్స్ ప్రస్తుతం ఆయన నివాసమే కాబట్టి ఆయన నివాసం దగ్గర ఎంత అడావుడిందో చూడండి. మొత్తం 9 వెహికల్స్ సీజ్ చేయబోతున్నారు, ఇంక్లూడింగ్ దేవినేని అవినాష్. ఆయన కూడా అదుపులోకి తీసుకోబోతున్నారు. చాలా బీభత్సమైన విచారణ జరుగుతుంది. అన్నింటికి మించి నల్లపాడు మిర్చియార్డ్ కేసు అనేది కేవలం ఒక సాకే. రేపొద్దున ఈ భూ సమీకరణకి మీరు అడ్డు తగలబోతున్నారనే స్పష్టమైన సమాచారం ఉండటంతో ఈ ముందస్తు అరెస్ట్ చేసి కేసు, మిర్చియార్డ్ కేసు ఇవన్నీ పెట్టి ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఎందుకంటే భూ సమీకరణకి మీరు భారీ ఎత్తున నేను మళ్ళీ చెప్తున్నా, మీరు భారీ ఎత్తున అసాంఘిక శక్తుల్ని దింపబోతున్నారు. వాళ్ళకి సమాచారం ఉంది సార్. 1,32,00,000 మంది ఓటేసిన వాళ్ళందరూ అసాంఘిక శక్తులు. వీళ్ళకి ఏం చేద్దాం? వాళ్ళు అలానే మాట్లాడండి. ప్రజలను అసాంఘిక శక్తులు, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసే వాళ్ళు అసాంఘిక శక్తులు, ఏది చెప్పులు తీసుకుందంతా అనేవాడు అసాంఘిక శక్తి కాదు, ఒక్కొక్కటి తాట తీస్తాననేవాడు అసాంఘిక శక్తి కాదు, మటర్లు చేసేవాడు అసాంఘిక శక్తి కాదు, డైరెక్ట్ గా రేపులు చేస్తున్నారు వాళ్ళ పార్టీలో ఉండి, వాళ్ళు అసాంఘిక శక్తులు కాదు. మేమేమన్నా ఒక మాట అంటే, లేదా మా కార్యకర్త ఎవడన్నా మాట అంటే, లేదా మాకు సంబంధం అక్కడ ఎవడో ప్లకార్డు పట్టుకుంటే మేము అసాంఘిక శక్తులు. హెలికాప్టర్ మీద పిడిగుద్దులు గుద్దిన వాళ్ళు ఏమంటారు సార్? హెలికాప్టర్ మీద పిడిగుద్దులు గుద్దిన వాళ్ళు ఏమంటారు సార్? హెలికాప్టర్ మీద పిడిగుద్దులు ఏం కాదు సార్. అది ఏం జరిగింది? విండ్ షీల్డ్ కూడా దెబ్బతింది. ఏదైతే ఆ అద్దం ఉంటది కదా, అద్దం క్రాక్ ఇచ్చింది. ఏది మనుషులలో వెళ్ళి దాని మీద పట్టడం వల్ల. సో ఆ క్రాక్ ఇస్తే ఏంటంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణించే సైడ్ ఉండేది, అంటే ప్రయాణికి కూర్చునే వాళ్ళు ముందు పైలట్లకు సంబంధించి ఏం కాదు. సో అందుకని దాన్ని ట్రావెల్ చేసి తీసుకొని వెళ్ళారు.
అది కూడా సంజయ్ గొడవట్ అని వాళ్ళకి సంబంధించిన ఏవియేషన్ మహారాష్ట్రలో. సో వాళ్ళు ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేస్తే తీసుకొని వెళ్ళారు సార్. అక్కడ దాకా జనాలు రానికుండా చూడాల్సింది బాధ్యత ఎవరు సార్? జెడ్+ కేటగిరీ ఉన్న వ్యక్తికి భద్రత ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని కదా. హెలీప్యాడ్ దగ్గరకు అంతమంది జనాలు ఎట్లా వస్తారు? పోలీసులు ఆపితే రారు కదా. అంతమంది మీరు పోలీసులు లేరనే కదా దానికి అర్థం. దానికి ప్రభుత్వం బాధ్యత కదా, దాన్ని చెప్పరు. ఏం జరిగినా జగనే సార్. మీకు ఎప్పుడు ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి వంశీకృష్ణ గారు 9 వెహికల్స్ ఈరోజు సీజ్ చేయబోతున్నారు. అంబటి రాంబాబు గారు, పేర్ని నాని గారిని జగన్మోహన్ రెడ్డి గారితో సహా అరెస్ట్ చేయబోతున్నారు. అండ్ దానికి సంబంధించిన సమాచారం అయితే వైసీపీ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళిపోయింది. వాళ్ళు కూడా సమాయత్తం అవుతున్నారు భారీ ఎత్తున. ఇప్పుడు ఈ క్రమంలో అసాంఘిక శక్తులు జొరబడకుండా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? ఎందుకంటే ల్యాండ్ పూలింగ్ అనే దానికి సంబంధించి వైసీపీ వ్యతిరేకంగా ఉంది. సో వాళ్ళు ఎక్కడి నుంచో మళ్ళీ పంట పొలాల నుంచో అక్కడి నుంచో ఇక్కడి నుంచో ఇప్పుడు మన వచ్చారు చూసారా, ఏది సత్తెనపల్లి దగ్గర పంట పొలాల మధ్య నుంచి బైక్లు వేసుకుని వెళ్ళిపోయిన కొన్ని అసాంఘిక శక్తులు మీరు అన్నారు కదా, అలాంటి వాళ్ళు మళ్ళీ ఇక్కడ రెడీ అయిపోతున్నారట, బైక్లు వేసుకుని నేషనల్ హైవే మీద రెడీగా ఉన్నారట. ఈరోజు ఆయన అరెస్ట్ చేయగానే వచ్చేసి ఈ విన్యాసాలు చేయడానికి అన్నీ ప్రాపర్ లా అండ్ ఆర్డర్కి సంబంధించి ప్రాపర్గా అన్నీ తీసుకున్నారా? ఎందుకంటే పాపం గుంటూరు ఎస్పీ గారి మీద బర్డెన్ ఎక్కువ పెరిగిపోతుంది. ఇప్పుడు అది ఫాల్స్ అండర్ తాడేపల్లి గుంటూరు జిల్లా అయినండి, మీకు వేరే జిల్లా అయిందా? ఇప్పుడు గుంటూరు జిల్లా కదా. ఆ గుంటూరు జిల్లా పోలీసులకి ఎస్పీ గారికి చాలా పెద్ద టాస్క్ ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి ఆయనే స్వయంగా పొద్దునుంచి కసరత్తు మొదలెట్టారు అని సమాచారం. ఆయనతో పాటు ఇంకొక 2 మాజీ మంత్రులు, ఈ కాక దేవినేని అవినాష్ విజయవాడ నుంచి ఆయన కూడా లిఫ్ట్ చేయబోతున్నారు. ఇంత పక్కా సమాచారం. 9 వెహికల్స్ సీజ్ చేయబోతున్నారు. అన్ని లా అండ్ ఆర్డర్కి సంబంధించి అన్ని మెజర్స్ తీసుకున్నారండి. ఎందుకంటే రేపు పొద్దున దీన్ని సాగ్గా తీసుకుని అల్లరి చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. అవును సార్, ఇప్పుడు నేనైతే రాత్రి 10:30 పడుకున్నా, పొద్దున్నే 6 గంటలకు లేచా. ఈ మధ్యలో ఎంత జరిగిందైతే నాకు తెలియదు. రాత్రి కార్ సీజ్ చేశారు, అది అంతవరకు తెలుసు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తా ఉన్నారు, మిగిలిన నాయకులను అరెస్ట్ చేస్తున్నారు, కార్లు సీజ్ చేస్తున్నారు అనేటటువంటి ఇన్ఫర్మేషన్ మీరు చెప్తేనే విన్నా. ఒకవేళ నిజమే అయితే గనక డెఫినెట్లీ లా అండ్ ఆర్డర్ కంట్రోల్లోనే ఉంటుంది. చాలా స్ట్రిక్ట్గా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో. చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అరెస్ట్ చేశారని చెప్పేసి నేను కక్ష పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు నేను అరెస్ట్ చేయాలా, నేను చేయను, నా రాజకీయం అట్లా ఉండదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు చెప్పారు. ఇప్పుడు తప్పు చేశారు కాబట్టి, సాక్ష్యాధారాలతో సహా దొరికారు కాబట్టి మీరు చెప్పినట్లు మరి ఈ ఓవర్ నైట్ లో ఇవన్నీ జరిగి ఉండొచ్చు, మరి అరెస్ట్లకి ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు. కానీ ఒకవేళ జరిగితే కనుక లా అండ్ ఆర్డర్ ఖచ్చితంగా కంట్రోల్లో ఉంటుంది. ఇందాక వెంకటరెడ్డి గారు ఒక మాట అన్నారు, తాడేపల్లిలోనే అరెస్ట్ చేసుకోవచ్చు, మీరు బెంగళూరు వెళ్ళిపోయి అన్ని వాహనాలు పెట్టేసి అన్ని కార్లు పెట్టేసి అంత ఖర్చు పెట్టుకోవాల్సిన పని లేదని తాడేపల్లి వెంకటరెడ్డి గారు ఒక మాట అన్నారు. నేను ఒకటి క్వశ్చన్ చేస్తా ఉన్నా వెంకటరెడ్డి గారిని, మరి చంద్రబాబు నాయుడు గారు కూడా తెల్లారితే ఉండవల్లి వచ్చేసేవాడు ఆ రోజు, నంద్యాలలో ఉండకుండా. నంద్యాలలో ప్రోగ్రామ్ అయిపోగానే నెక్స్ట్ ఇంటికి వచ్చేసేవాడు ఉండవల్లి. మరి మీరు ఎందుకు అంత ఖర్చు పెట్టుకుని అన్ని కార్లు వేసుకుని నంద్యాల పోయి అరెస్ట్ చేయాల్సి వచ్చిందో వెంకటరెడ్డి గారు ఒకసారి సమాధానం చెప్పాలి. ఇంకోటి, రాజధాని పూలింగ్కి వీళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు, అసాంఘిక శక్తులు వస్తారని చెప్తా ఉన్నారు. వస్తే రైతులే చూసుకుంటారు, రైతులు సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు వెంకటరెడ్డి గారు చెప్పినట్లు నారాయణ గారి బెడ్రూమ్ బయట నుండే రైతులు బతిలాడుతున్నారు. మరి నిజమేనేమో, వెంకటరెడ్డి గారు ఎటకారంగా చెప్పినా అది వాస్తవమేమో. అయితే ప్రజావేదిక కూలగొట్టి ఈ రోజుకి మరి కోయిన్సిడెన్షియలో లేదంటే ఏమో కానీ ఈ రోజు ఖచ్చితంగా 6 సంవత్సరాలు వీళ్ళ రాజధాని గురించి మాట్లాడేది, రాజధాని అభివృద్ధి గురించి, రాజధాని భూసేకరణ గురించి మాట్లాడేది వీళ్ళ. ఈ రోజుతో వీళ్ళ విధ్వంస పాలన స్టార్ట్ అయ్యి 6 సంవత్సరాలు. ఈ రోజు ఖచ్చితంగా జూన్ 25 రాత్రి మొదలు పెట్టారు ప్రజావేదిక డెమాలిషన్. సార్, ఇప్పుడు 2009లో ఈ కాన్స్టిట్యున్సీస్ విభజనలో తెలంగాణ రాష్ట్రానికి 7 ఎక్స్ట్రా కాన్స్టిట్యున్సీస్ వచ్చాయి. తెలంగాణ ప్రాంతానికి, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి 7 నియోజకవర్గాలు తగ్గాయి. అంటే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుండి తెలంగాణకు వలస వెళ్ళినటువంటి పాపులేషన్ బేస్ చేసుకుని అక్కడ 7 నియోజకవర్గాలు పెరిగాయండి. ఇప్పుడు కూడా మా వాళ్ళందరూ వలస వెళ్ళాలా? ఆ వలస వెళ్ళకూడదు. ఆంధ్రప్రదేశ్లో కూడా భవిష్యత్తు బాగుండాలి అని చెప్పేసి 20 సంవత్సరాల తర్వాత అయినా ఎప్పటికైనా భవిష్యత్తు బాగుండాలి, ల్యాండ్ బ్యాంక్ ఉండాలి అనే ఉద్దేశంతో ఈ రోజు ల్యాండ్ పూలింగ్ చేస్తా ఉంటే మరి నేను వెంకటరెడ్డి గారు ఉన్న డిబేట్ లోనే నేను చాలా ల్యాండ్ బ్యాంక్ ఎవరికి? ప్రభుత్వానికండి, ప్రభుత్వానికి, ప్రజల అవసరాలకి, ఎవరికైనా కానీ. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ పూలింగ్ సందర్భంగా అదే మీ లాస్ట్ టైంలో ల్యాండ్ పూలింగ్ సందర్భంగా సిఆర్డిఏ సేకరించిన రైతులందరికీ పట్ల సమదర్శనంతో వారికి అందవలసినవి ఇప్పటిదాకా
మీరు చేస్తూ వచ్చారా? మీరు వెంబడే జగన్మోహన్ రెడ్డి చేయలేదు కదా ఆయన అడగండి అని అడగండి. ఆయన చేయలేదు కాబట్టి ఆయన 11కి వచ్చాడు. మీరు చేస్తున్నారా? ఇప్పుడు నేను వర్తమానంలో ఉన్నాను, మీరు చేస్తున్నారా చెప్పండి. ఖచ్చితంగా చేస్తున్నాం, ఖచ్చితంగా చేస్తున్నాం. మీరు సిఆర్డిఏకి వెళ్తే అక్కడ ఏ సమస్య, ఏ అర్జీ ఇచ్చినా కానీ రోజుల వ్యవధిలో దాన్ని తీరుస్తున్నారు. నిజమా? ఎస్, నిజమా? మీరు వెళ్ళారు నిజమా? నేను 3 సార్లు అడుగుతున్నాను. ఎందుకంటే సిఆర్డిఏలో ఫైల్స్ ఎలా కదులుతాయి నేను దగ్గర నుంచి చూసినోడిని. సార్ డోంట్ ట్రై టు ఫూల్ ద పీపుల్ అండి. సార్ డోంట్ ట్రై టు ఫూల్ ద పీపుల్. ఇవాల్టికి లాట్ ఆఫ్ ఇష్యూస్ ఆర్ దేర్ విత్ సిఆర్డిఏ. మీరు అడిగింది రైతులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తున్నారు, దానికి సంబంధించి అడుగుతున్నా. దానికి సంబంధించి నేను క్లియర్ గా నెరవేరుస్తున్నాం. ఇవాల్టికి లాట్ మెనీ పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయండి రైతులకు సంబంధించి. సిఆర్డిఏలో ఫైల్స్ వేరు, సిఆర్డిఏలో ఫైల్స్ వేరు, సిఆర్డిఏలో రైతులకు సంబంధించిన ఫైల్స్ కు సంబంధించి మాట్లాడి నేను కన్ఫైన్ అయ్యి మాట్లాడుతున్నా. అంతవరకు సంబంధించిన ఫైల్స్ అన్ని కూడా మేము సాల్వ్ చేస్తున్నాం. రైతులకు సంబంధించిన అన్ని ఫైల్స్ కూడా మేము సాల్వ్ చేస్తాం. ముందర అడ్రస్ చేయండి, తర్వాత ఈ పూలింగ్ సంగతి చూడొచ్చు. ముందర అడ్రస్ చేస్తే విల్ బి హ్యాపీ. ఖచ్చితంగా ఇప్పుడు ఎవరు ఏమన్నా కానీ రైతులు సిద్ధంగా ఉన్నారు, రైతులే సమాధానం చెప్తారు. రైట్. లక్ష్మీకాంత్ గారు సార్ చెప్పండి. సో ఈ తాట తీసేయటం, ట్రిప్పులు పెట్టి ఆరేయటాలు, ఈ కార్యక్రమాలు అనివార్యంగా ఇంకా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అసాంఘిక శక్తులు ఎంట్రీ ఇచ్చేసినాయి, ల్యాండ్ పూలింగ్కి వ్యతిరేకంగా రంగంలోకి దిగబోతున్నాయి. ఇది స్పష్టమైన సమాచారం ప్రభుత్వం దగ్గర ఉంది. అందుకనే ముందస్తు జాగ్రత్త దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయనతో పాటు మరో 2 మాజీ మంత్రుల్ని ఈరోజు అరెస్ట్ చేయబోతున్నట్టు సమాచారం. అండ్ విజయవాడలో అయితే దేవినేని అవినాష్ గారిని కూడా లిఫ్ట్ చేయబోతున్నారు. ఇక్కడ ఇందాక వెంకటరెడ్డి గారు ఒక మాట అన్నారు. పవన్ కళ్యాణ్ గారు హుటాహుటిని వెళ్ళిపోయారు, ఆయనకు నచ్చక 45,000 ఎకరాల గురించి ఆయనకు నచ్చలేక వెళ్ళిపోయారు. ఎందుకంటే ఎప్పుడు కూడా వీళ్ళు అమరావతికి వ్యతిరేకంగానే ఉన్నారు, కానీ వీళ్ళ పాలన వచ్చినప్పుడు కూడా 3 రాజధానులు అన్నారు, కానీ అమరావతికి ఎప్పుడు కూడా, అమరావతి రైతులకు కూడా ఎప్పుడు మద్దతుగా, ఈరోజు కూడా వ్యతిరేకమే. అదే సార్ నేను లెట్ మీ కంప్లీట్. అయితే ఇక్కడ నేను ఒక విషయం చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ వెళ్ళారు, అంజనమ్మ గారికి బాగాలేదని విషయం తెలిసి, ప్లస్ అక్కడ నాగబాబు గారు ట్వీట్ చేశారు. తర్వాత ఆయనకి తర్వాత ఇంకా పేపర్ చూడలేదేమో, సోషల్ మీడియా చూడలేదేమో, ఇంకా అక్కడతో నిద్రపోయి ఉంటారు వెంకటరెడ్డి గారు. తర్వాత అక్కడ మొత్తం టీవీ ఛానల్స్లో కూడా ఆయన కారులో ఇంటికి వెళ్ళినవి కూడా మొత్తం చూపించారు. ఆ విషయం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏంటంటే మాట్లాడితే మీరు వ్యతిరేకంగా ఉన్నారు కదా అని చెప్పేసి మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి మీద రుద్దడం అనేది ఎంతవరకు కరెక్ట్. ఇంకోటి ల్యాండ్ పూలింగ్ విషయంలో మీరు ఒకటి మాట అంటున్నారు. మేము ఇప్పుడు ఎంతో కష్టపడి అమరావతి అనే ఒక రాజధాని కట్టుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేసి వాళ్ళ దగ్గర, రైతుల దగ్గర భూములు తీసుకొని వాళ్ళంతా సముదాయించుకొని వాళ్ళకి 1,00,000 ఇస్తున్నామో, లేదంటే వాళ్ళ దగ్గర కవులుకి తీసుకుంటున్నామో, రేపు పొద్దున అమరావతి నిర్మాణం చేసిన తర్వాత వాళ్ళ ఇంటికి ఉద్యోగాలు ఇస్తాము, ఉచిత వైద్యం ఇస్తాము. ఇవన్నీ నిన్న క్యాబినెట్లో జరిగిన విషయాలు ఇవన్నీ. ప్లస్ వీటిలన్నిటిని విశ్వనగరంగా చేసుకుందామని అభివృద్ధి ప్రకారంగా చేసుకోవాలంటే కొన్ని స్థలాలు పోతూ ఉంటాయి. మీరు ఇంతకుముందు ఇటువంటి ఆలోచనలు ఎందుకు చేయలేదు? ఇవాళ రోజున అమరావతికి ఎందుకు వ్యతిరేకంగా ఇప్పుడు మాట్లాడుతున్నారు? అమరావతి రైతులకు ఆ రోజు ఎందుకు మద్దతుగా నిలబడలేదు మీరు 5 సంవత్సరాల పాలనలో ఉన్నప్పుడు? మీరు ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మాట్లాడితే మసిపూసి గుడ్డ ముఖం మీద వేసినట్టుగా ఇట్లా మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు వెంకటరెడ్డి గారు. ఇంకోటి ఎయిర్పోర్ట్ విషయం ఇంకోటి మాట్లాడారు. ఇవాళ రోజున ఇందాక వాసుదేవన్ గారు చెప్పారు, బేగంపేట ఎయిర్పోర్ట్ ఉంది, ఇవాళ కార్గోకి చాలా యూజ్ అవుతుంది అది. అదేవిధంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఇప్పుడు అట్లాగా కట్టుకోవడానికి తప్పే ఉంది. అంతేగాని 35 కిలోమీటర్ల రేడియస్లో మీరు కట్టడానికి ఏంటి అది ఇది అని చెప్పేసి మీరు మాట్లాడతారు. అంటే మీరు లక్ష్మీకాంత్ గారు సార్ ఒకటి చెప్తున్నావు, మీరు చెప్పింది నేను పట్టుకున్న కుందేలికి 3 కాళ్ళు అన్నట్టుగా మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇక్కడ రాష్ట్ర పరిస్థితి, ఎదుగుండి మీ నోటితో మీరే చెప్పేశారు. ఇందాక మీ నోటితో మీరే చెప్పేశారు రాష్ట్ర పరిస్థితి బాగాలేదు, 50,000 కోట్లు అప్పు చేశారు అని చెప్పేసి. అంటే మీరు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా వినండి సార్. మీరు మధ్యలో ఎందుకు వస్తారు? మీరు మాట్లాడినప్పుడు నేను మధ్యలో వచ్చానా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడిలో పెట్టేశానని మీరే ఒప్పుకున్నారుగా. రాష్ట్ర పరిస్థితి బాగాలేదని అంటే మీ పాలన అంటే మీరు పాలించినప్పుడు అప్పులు పాలు చేశారని మీరే ఒప్పుకున్నారుగా. వాసుదేవన్ గారు నేను అడిగింది ఏంటి, ఆయన చెప్పేది ఏంటి? ఒకటి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అమ్మకి అసలు ఆరోగ్యం ఏం బాగాలేదనేది తప్పు, ఆరోగ్యం బాగానే ఉంది, ఈ మీడియా వాళ్ళు తప్పుడు వార్తలు రాశారని చెప్పారు. అది తెలుగులో ఆయన వినలా. ఆ ట్వీట్ చదువుకోండి, మీ పక్కనే బాక్స్ లో వస్తుంది. మీకైతే మీరు అన్న మాట ఏంటి? ఆయనకి నచ్చకే వెళ్ళిపోయారు అన్నట్టుగా మాట్లాడారు మీరు ఇందాక.
అసలు మీరు ఎందుకు పోయాడని అడుగుతున్నా. అర్ధాంతరం క్యాబినెట్ నుంచి అది కాదు రీజన్. ఏంటి రీజన్ అని అడిగా. మీరు మాట్లాడిన దానికి వక్రంగా మాట్లాడిన దానికి అర్థం అదే వస్తుంది. మీరు ఎంతసేపు ఏమండి మీ పార్టీలో ఉన్న నాయకులందరికీ ఒకటే అండి. అమరావతికి ఎన్ని అప్పులు చేయబోతున్నారు, ఎన్ని ఎకరాలు కొత్త అప్పులు చేయబోతున్నారు, ఆ డబ్బులు అప్పులు తెచ్చి అసలు వడ్డీ ఎప్పుడు తీర్చబోతున్నారు, ఎంత అయింది, దీనికి సమాధానం చెప్పు. మీరు ఆయన అడగక్కర్లా, నేను చెప్తాను. ఒక నిమిషం ఆగండి. 30 ఏళ్ళు వాళ్లే పరిపాలనలో ఉంటారు, వాళ్ళు అప్పులు సంపద సృష్టిస్తారు, అప్పులు తీరుస్తారు. మీరు ఆ వరీస్ నుంచి బయటపడిపోయి మీ కార్యక్రమాలు మీరు చేసుకోండి. ఎవడన్నా మాట అంటే ఓస్తాడు సార్ మొహాన్ని తెలుసా. ఉంటారు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా బండారు వంశీకృష్ణ గారే చెప్పారు ఆ విషయం. లాస్ట్ డిబేట్ లో 30 ఏళ్ళు వాళ్ళే ఉండబోతున్నారు. వాళ్ళు సంపద సృష్టిస్తారు. ఎందుకు వస్తారు చెప్పండి. 30 ఏళ్ళు అధికారంలో ఉంటాం, 30 ఏళ్ళ తర్వాత మేము తీరుస్తాం. మీకు క్లారిటీ ఉండాలిగా, మీకు క్లారిటీ ఉండాలిగా, మీకు క్లారిటీ ఉండాలి కదండి, మీకు క్లారిటీ ఉండాలిగా. వెంకటేష్ గారు, మీ నాయకుడు పెరుగన్నం ఒక మాట, కూరన్నం తిన్న ఒక మాట మాట్లాడితే మీరు బిర్యానీ మాట్లాడుతున్నారా? మీరు వెంకటరెడ్డి గారు బిర్యానీలు తిని మాట్లాడుతున్నారు. 2015 సంవత్సరంలో ల్యాండ్ పూలింగ్ అప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు కూరన్నం తిని ఏమన్నాడు, అయ్యా ఇది ఎవరు రాజధాని, ఉత్తరాంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ ఎట్టుంటారు, ఇన్ని వేల ఎకరాల భూములు ఎందుకో 3000 4000 సరిపోతాయి కదా అని ఆయనే కదా అంది. ఇది అమరావతి అనేది ఒక ప్రాంతానికే రాజధాని కానీ మొత్తానికి ఎట్లా ఇద్దని ఆయనే కదా కూరన్నం తిని అంది. తర్వాత పెరుగన్నం తిని భూసేకరణకు ఒప్పించింది ఆయనే కదా. మళ్ళీ ఇప్పుడు రెండు కలిపి తిని మరి 44,000 ఎకరాలకు ఒప్పించబోతున్నాడా? అసలు 1,00,000 ఎకరాలు దేనికి? ఉన్నటువంటి దాన్ని కార్గోకు వాడతారంట. ఇది గన్నవరం ఎయిర్పోర్ట్ ని. అంటే చెప్పండి, గన్నవరం ఎయిర్పోర్ట్ మూత వేయబోతున్నారు, వాడతామని కాదు, వాడుకుంటారు. మీరు అదే నేను చెప్పింది. మీరు అక్కడ పులి స్టాపులు కామాలు ఇంకా మీకు తెలియదు, కామాలు ఏం తెలియదు. అదే మీరు మాట్లాడింది మాట్లాడుతూ ఉంటారు. అవతోడు కూరన్నం తిన్నారా, మీ బిర్యానీలు తిని 3 రాజధానులు అన్నారు. ఏం చేశారు వెంకటేష్ గారు మాట్లాడతారు, మీరు ఆగండి. మరి బిర్యానీలు తిని 3 రాజధానులు అన్నారు కదా, కూరన్నం తిన్నాం, పెరుగన్నం తిన్నాము. 3 రాజధానుల గురించి ఏం చేశారు మీరు? వెంకటేష్ గారు ఎంత కూడా చేసుకుని కూడా సిగ్గు లేకపోతే మీరు ఆగండి. 11 సీట్లకు చేసినా కానీ ఇంకా సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడతారు. మీరు ఆగండి. వెంకటేష్ గారు కాదు, చింత చచ్చిన పులుగు సాగు అన్నట్టుగా 150 నుంచి 11 పడి ఇంకా డిబేట్ మీరు ఆపకపోతే, మీరు మాట్లాడండి సార్, నేను మాట్లాడండి సార్. వెంకటరెడ్డి గారు ఆగండి, టైం కూడా అయిపోతుంది. ఆయన కంప్లీట్ చేయనండి, కంక్లూడ్ చేయనండి. వెంకటరెడ్డి గారు సిగ్గుండాలి మాట్లాడండి. వెంకటరెడ్డి గారు ఆయన కంక్లూడ్ చేయనండి. వెంకటేష్ గారు చెప్పండి సార్. మా మనవి ఏంటంటే 44,000 ఎకరాలు తీసుకోండి, లేకపోతే మరి ఇంకా పెంచి ఇంకొక 1,00,000 ఎకరాలు తీసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ ముందు తీసుకున్నటువంటి రైతులకి ఇంకా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవ్వాల్సినటువంటి రెంట్ ఏదైతే ప్రపోజ్డ్ రెంట్ ఏదైతే ఉందో, యాజ్ పర్ ది అగ్రిమెంట్ ఏదైతే ఉందో, అది ఇంకా ఈ ఇయర్ కి ఇంకా పడలేదు సార్. లాస్ట్ ఇయర్ ఇంకా పడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని వ్యతిరేకించినప్పటికీ కూడా, అంటే కేవలం అమరావతి మాత్రమే రాజధాని కాదు, 3 రాజధానులు ఇది ఒక భాగం అని చెప్పేసి అని అన్నప్పటికీ కూడా, ఆయన యాజ్ పర్ ద అగ్రిమెంట్ డన్ బై చంద్రబాబు నాయుడు గారు రెంట్ పే చేసుకుంటూ వెళ్ళాడు ట్రాన్స్పరెంట్ గా. కానీ ఈ గవర్నమెంట్ వచ్చి ఆల్రెడీ 1 ఇయర్ దాటిపోయింది, 44,000 ఎకరాలు తీసుకుంటారు. రైట్. థ్యాంక్ యూ వెంకటేష్ గారు, వెంకటరెడ్డి గారు, లక్ష్మీకాంత్ గారు అండ్ బండారు వంశీకృష్ణ గారు, అందరికీ ధన్యవాదాలు. సో 44,000 ఎకరాల భూ సమీకరణ, రాష్ట్రంలో 1,00,000 ఎకరాలతోటి రాజధాని ఏర్పాటు కాబోతోంది. న్యూయార్క్ నగరం తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద రాజధానిగా అమరావతి అవతరించబోతోంది. న్యూయార్క్ నగరం 4,00,000 ఎకరాల్లో నిర్మితమైతే రాజధాని ఇక్కడ 1,00,000 ఎకరాల్లో నిర్మితం కాబోతోంది. ఇది ఆహ్వానించదగిన పరిణామం. ప్రజలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మరో 2 మాజీ మంత్రులు పేర్ని నాని గారు, అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేయడం, దేవినేని అవినాష్ గారిని అదుపులో తీసుకోవడం, 9 వాహనాలని సీజ్ చేసే కార్యక్రమం కూడా జరుగుతోంది. ల్యాండ్ పూలింగ్కి ఎక్కడ వైసీపీ వ్యతిరేకంగా అసాంఘిక శక్తుల్ని తీసుకొచ్చి ఆందోళన చేస్తుందనే స్పష్టమైన సమాచారం ఉండటంతో, ఇంటెలిజెన్స్ సమాచారం ఉండటంతో ముందస్తుగా అరెస్టులు జరుగుతున్నట్టుగా భావించవచ్చునని అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బిగ్ డిబేట్.